నిన్నటి వీడియోలో శ్రీరామచంద్రుడు తాటకిని చంపి లోకానికి మేలు చేసినందుకు గాను విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న అస్త్రాలను కొన్నిటినైతే రాముల వారికి ఇవ్వడమైతే జరిగిందని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత సంగతి ఏమైంది అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. యుద్ధం జరిగిన తరువాత అక్కడ నుండి వాళ్ళు ప్రయాణం అయితే సాగిస్తూ సిద్ధాశ్రమానికైతే చేరుకున్నారు. విశ్వామిత్రుడు రాముడితో ఇలా అంటున్నాడు: రామా, దీనిని సిద్ధాశ్రమం అంటారు. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందిన కారణంగా దీనిని సిద్ధాశ్రమం అని పేరొచ్చింది. ఈ ఆశ్రమ ప్రాంతంలోనే నేను చేస్తున్న యజ్ఞానికి రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నారు. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం ఇంకొక స్టోరీ చెప్పుకోవాలండి. పూర్వం శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఆయన తపస్సు చేస్తున్న సమయంలోనే ప్రహ్లాదుడి మనవడైన బలి చక్రవర్తి దేవతలందరినీ కూడా జయించి ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడండి. ముల్లోకాలను పరిపాలిస్తున్న సమయంలో దేవతలంతా అక్కడికి చేరి విష్ణువుతో మొరపెట్టుకోసాగారు: స్వామి, విరోచుడిని కొడుకైన బలి చక్రవర్తి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి వచ్చిన వారందరికీ కావలసిన కోరికలు కూడా తీరుస్తున్నాడు. నువ్వు మా కోసం వామనుడివై అవతరించమని కోరారు దేవతలందరూ కలిసి. అదే సమయంలో అదితి, కశ్యపులు 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి విష్ణువును తమ కుమారునిగా జన్మించమని ప్రార్థించారు. ఆ విధంగా వామనుడు అవతారం ఎత్తారు శ్రీ మహావిష్ణువు. పుట్టిన వెంటనే వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి 3 అడుగుల దానం అడిగాడు. దాంతో బలిచక్రవర్తి అంగీకరించి 3 అడుగులు దానం ఇవ్వగా ముల్లోకాలను ఆక్రమించాడు శ్రీ మహావిష్ణువు. తిరిగి స్వర్గాన్ని ఇంద్రునికి ఇవ్వడం జరిగింది. తిరిగి ప్రస్తుత కథలోకి అయితే వచ్చేద్దాం. అయితే రాక్షసులందరూ చనిపోవడంతో ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. వీరి ముగ్గురు సిద్ధాశ్రమం చేరగానే ఆ ప్రాంతంలో ఉన్న మునులందరూ కలిసి విశ్వామిత్రుని నమస్కరించి ఆయనకి అతిథి సత్కారాలు కూడా చేశారు. ఆ రోజు రాత్రి వారందరూ అక్కడే విశ్రమించారు. మరునాడు ఉదయం తెల్లవారిన తరువాత విశ్వామిత్రుడు యజ్ఞ దీక్షను ప్రారంభించాడు. రామలక్ష్మణులు ఆ యజ్ఞాన్ని రక్షిస్తూ ఉన్నారు. యజ్ఞం కొనసాగుతూనే ఉంది. ఒకరోజు ఆకాశం నుండి మారీచుడు, సుబాహులు రక్తవర్షాన్ని కురిపించారు. వెంటనే రాముడు బాణాలు వేయడం ప్రయోగించాడు. మానవాస్త్రం మారీచుడు గుండెలకు తగిలింది. వెంటనే వాడు దూరంగా వెళ్ళి సముద్రంలో పడిపోయాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహువుని కొట్టాడు. ఆ దెబ్బకి ఆయన కూడా చనిపోయాడు. మిగిలిన రాక్షసులను వాయువాస్త్రాలతో సంహరించాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని రామలక్ష్మణులు కాపాడారు. దానికి మునులందరూ కూడా సంతోషించారు. ఈ విధంగా రాముడు కొట్టిన దెబ్బకు మారీచుడు దూరంగా సముద్రంలో వెళ్ళి పడ్డాడు. సుబాహువు చనిపోయాడు. ఇంకా యజ్ఞం అయితే సమాప్తమైంది. మరునాడు ఉదయం నిద్రలేచి సంధ్యావందనం గావించిన తరువాత మునులందరూ కలిసి విశ్వామిత్రుడి సమక్షంలో రాముడితో ఇట్లా చెబుతున్నారు: శ్రీరామ, మేమందరం కూడా మిథిలా నగరానికి వెళ్తున్నాము. ఆ దేశపు రాజు జనక మహారాజు. ఆయన యజ్ఞం చేయబోతున్నాడు. ఆ యజ్ఞాన్ని చూడడానికే మేమందరం కూడా వెళ్తున్నాము. మీరు కూడా మాతో అక్కడికి వచ్చినట్లయితే యజ్ఞాన్ని చూసినట్లు ఉంటుంది. అంతేకాక ఆ రాజు దగ్గర ఒక దివ్యమైన ధనస్సు కూడా ఉంది. ఆ ధనస్సును కూడా మీరు చూడొచ్చు. ఆ ధనస్సును పూర్వం దేవతలు దేవతారాధుడికి బహుకరించారు. ఆయన పూర్వం మిథిలా నగరానికి రాజు. ఆ ధనస్సు చాలా బరువైనది, బలమైనది కూడా. దేవతలు, రాక్షసులు ఎవ్వరూ కూడా ఆ ధనస్సును ఎత్తలేకపోయారు. అయితే అలాంటి ధనస్సును తప్పకుండా చూడాల్సిందే అని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వారితో పాటు బయలుదేరారు. ఆ రోజు రాత్రి అందరూ సోనా నది చేరుకుని ఆ నదీ తీరాన విశ్రమించారు. రామలక్ష్మణులు అందమైన ఆ ప్రాంతాన్ని చూసి ఆనందిస్తూ దాని వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలను గురించి చెప్పమని అడిగారు. అది విన్న విశ్వామిత్రుడు, మీకు సోనా నది గురించి చెప్పాలి అంటే కుశనాభుడి వృత్తాంతం గురించి చెప్పాలి అని చెప్పి ఈ విధంగా మొదలుపెట్టాడు.
ఇప్పటికైతే సమయం అయితే అయిపోవస్తుంది కదండి. సో రేపటి వీడియోలో ఆ కుశనాభుడి వృత్తాంతం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అండ్ మీరైతే లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. సో నా వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెంబర్షిప్ అనేది యాక్టివేట్ అయిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.